ఉన్నది అభిమన్యులు కాదు, అర్జునుడు. జై జగన్. జగనన్న మీద ఎవడెన్ని కుట్రలు చేసినా 2024 జగనన్న వన్స్ మోర్. ఈసారి జగనన్న గెలవటం ఖాయం, చంద్రబాబుని పాతాళలోకానికి తొక్కటం ఖాయం. జై జగన్. మాకు సోనియా గాంధీ కాంగ్రెస్ అవసరం లేదు తెలంగాణలో. మాకు కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో కూడా కావాలని కోరుకుంటున్నాం. సో వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ మీకు రావడం జరుగుతాయి. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్. మొత్తం వీడియో చూసేయండి. ఒకవేళ రాజశేఖర్ గారు బతుకుంటే ఇప్పుడు ఎలా ఉండేది? తెలంగాణ రాబోయేది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు బతుకుంటే సరే తెలంగాణ మంచిగా ఉండే, జగన్ అన్న సీఎం అయ్యేటోడు మళ్ళీ అంతే. ఎట్లయినా సరే సీఎం ప్రధానమంత్రి అయ్యేటోడు. ఒకలా ఉన్నా సరే ఎట్లా అంటే ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నా సరే ఏమైంది, ఒక 2-3 సార్లు గెలిచిన తర్వాత దాని తర్వాత తనేడికే ఇచ్చేది. కాబట్టి జగనే సీఎం అవుతాడు. ఎట్లయినా సరే సీఎం అనేవాడు సీఎం అన్న. ఒక సీఎం కొడుకు సీఎం. ఒక పులి ఇక్కడ ఉన్నా సరే అది బోన్ లో ఉన్నా సరే పులే. పిల్లిని తీసుకోపోయి అడవిలో వేసినా సరే అది పిల్లే. పులిని తీసుకొచ్చి బోన్ లో పెట్టా సరే అది పులే. మీకు రియల్ గా బయట ఎలా జరిగిందో మూవీలో కూడా అలానే చూపెట్టారా? ఇంకా లేదు అన్న, రియల్ ప్రింట్ లో ఎట్లుందా మనం బయట ఏదైతే ఏ రాజకీయం చూసామో, ఏ జగన్ చూసామో ఆ హీరో రియల్ కూడా అట్లా యాక్టింగ్ చేశాడు. సేమ్ అట్లనే. ఇక ఎట్లంటే సినిమా ఇంకా సరే తక్కువ తీశారు భయ్య. ఇంకొక 2 గంటలున్నా సరే ప్రశాంతంగా చూసేవాళ్ళం. ఏంటంటే సినిమా తొందరగా అయిపోయేట అనిపించింది. యాత్ర తీరులో ఇంకొచ్చేపు పెడితే మేము ఇంకా చూస్తామని. చాలా సూపర్ గా ఉంది మూవీ. జగనన్న మీద ఎవడెన్ని కుట్రలు చేసినా 2024 జగనన్న వన్స్ మోర్. ఈసారి జగనన్న గెలవటం ఖాయం, చంద్రబాబుని పాతాళలోకానికి తొక్కటం ఖాయం. జై జగన్. ఆంధ్రాలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ పెట్టు. ఆంధ్రాలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఒక సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఇంకో సైడ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. గట్టి పోటీ ఇస్తారని. గట్టి పోటీ కాదు, ఈసారి 175 జగనన్న కొడుతుండు. కుక్కలే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ వస్తుంది. జగనన్న గెలవటం ఖాయం, సీఎం కావటం ఖాయం, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ అందరిని పాతాళలోకానికి తొక్కటం ఖాయం. జై జగన్. సినిమా బాగుంది. మాకు సోనియా గాంధీ కాంగ్రెస్ అవసరం లేదు తెలంగాణలో. మాకు కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో కూడా కావాలని కోరుకుంటున్నాం. సినిమా చాలా బాగుందండి. ఇంతకు ముందు వాళ్ళందరూ కలిసినా కానీ కేవలం 1% తోనే గెలిచారు. అప్పుడంటే జగన్ గారి పరిపాలన చూడలేదు. ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు కాబట్టి 100% 2024లో కూడా ఏపీ సీఎం జగన్ గారే తప్పకుండా అవుతారు. ఎందుకంటే తను ఇచ్చిన మాట తప్పకుండా అన్ని పథకాలు, నవరత్నాలు ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా నేను ఇచ్చిన హామీ నెరవేర్చాలి, మా నాన్నగారి లెక్క మాట తప్పకుండా మడమ తప్పకుండా ఉండాలి నేను అనేసి ఏదైతే హామీ ఇచ్చారో అవి ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇదే 2014లో చంద్రబాబు గెలవడానికి కారణం రైతు రుణమాఫీ అనేది ఒక మాట. ఆ రైతు రుణమాఫీ చంద్రబాబు చేయలేకపోయాడు. ఆ రోజు జగన్ గారికి చెప్పారు రైతు రుణమాఫీ జరగడం అనేది అది సాధ్యం కాని విషయం. సాధ్యం కాని హామీలన్నీ తీసుకొని వచ్చి మీరు పార్టీలన్నీ కుమ్మక్కై గెలిచారు అనేది కూడా ఆ రోజు మనకి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అదే విధంగా జగన్ గారు చెప్పినట్టు రైతు రుణమాఫీ అనేది చంద్రబాబు చేయటం జరగలేదు. అది జనాలు నమ్మి మనకి 2019లో జగన్ గారిని గెలిపించారు. 24లో కూడా ఖచ్చితంగా ఆయన చేసిన హామీలని నెరవేర్చారు కాబట్టి ఖచ్చితంగా జగన్ గారిని మళ్ళీ సీఎం చేస్తారు. సినిమా చాలా బాగుంది. చాలా బాగుందండి. మనకి వాళ్ళు ఎటువంటి రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా అతని లైఫ్ స్టైల్ ని మనకి బాగా చూపించారు. మళ్ళా వైఎస్ జగన్ వస్తాడనే దానికి ఎటువంటి నియమం లేదు. వై నాట్ 175? జై జగన్. జై జగన్. సూపర్ హిట్. చాలా బాగుంది, ఒరిజినాలిటీ ఉంది మొత్తం. సూపర్ మూవీ బాగుందన్న, చాలా బాగుంది, చూడొచ్చు మూవీ. యాత్ర 2 ఒకటే ఉంది. డైరెక్టర్ మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, యాత్ర 3ని కూడా రిలీజ్ చేస్తే తొందరగా మేము రెడీ టు వెయిట్. వై నాట్ 175 అని ఈ సినిమా చూసిందో తెలిసిందన్న. జగన్ అసలు ఎట్లా ప్రతిపక్ష పార్టీ నుంచి ఎట్లా గెలుచుకున్నాడు ఏంది అనేది ఈ సినిమా చూసిన తర్వాత అయింది. డైరెక్టర్ కూడా మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, యాత్ర 3 కూడా ఉంటే తొందర రిలీజ్ చేయమని కోరుకుంటున్నాం. సినిమా
సినిమా స్టోరీ అంతా బాగుందా? క్లాస్గా ఉంది. ఏం చూపించారు సార్ ఇంకా స్టోరీలు అంతా యాత్ర 2 గురించి ఏం చూపించారు? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనాలు? జనాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన రాజశేఖర రెడ్డి గారు